సిగ్గు లేకుండా మేము చూడడానికి వెళ్తాం. ఈరోజు బావనపాడు కోర్టు, చాలా మంది బావనపాడు వచ్చారో లేదు. శ్రీకాకుళం జిల్లాలో కోర్టు అంటే అందరికీ గుర్తొచ్చేది బావనపాడు కోర్టు. ఎందుకు అనుకున్నాం? అక్కడ ఎక్కువ పొలాలు ఉన్నాయి, సాల్ట్ ల్యాండ్ సమస్య లేదు, అన్నిటికీ అనుకూలమైన ప్రాంతం అని చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి టెండర్లు పిలిచి కోర్టు కట్టాలనుకున్నాం. నువ్వు అధికారంలోకి వచ్చా, అక్కడ 3-4 వేల ఎకరాలు అవసరం, అంత డబ్బు ఖర్చు పెట్టలేమని చెప్పి మూలపేటకు మార్చాం. 340 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ సరిపోతుందని చెప్పి పెట్టారు. కోర్టుకి కొబ్బరికాయ కొట్టారు. ఏం పని చేశారు? మీరు చేసిన పని ఏంటి? కొండ మీద రాళ్ళన్నీ తీసుకెళ్ళి అక్కడ వేశారు. వేసిన వాళ్ళు ఎవరు? అక్కడ చేసిన వాళ్ళు ఎవరు? ఆ పనే తప్ప గొప్ప పని జరగదు. ఎంత దుర్మార్గం అంటే కోర్టుకి రోడ్డు కూడా లేదు. కోర్టు కడుతుంటే లారీలు వెళ్ళాలి కదా, మెటీరియల్ వెళ్ళాలి కదా, వెళ్ళాలంటే రోడ్డే లేదు. ఆ రోడ్డు కావాలంటే మన చేతిలో లేదు. ఈ రోజు మూలపేట కోర్టుకి రోడ్డు కావాలన్నా, రైల్వే కావాలన్నా మన చేతిలో లేదు. మనం వేయలేదు. మొత్తం సాల్ట్ ల్యాండ్ లేదు. సాల్ట్ ల్యాండ్ లో వేస్తే అది ఎవడో మద్రాసు వాడికి లీజుకి ఇచ్చారు. వాడు ఆర్డీఓ మీదకి, కలెక్టర్ మీదకి, కంటెంప్ట్ మీద కంటెంప్ట్. మా పోలీసులకి మీరు కళ్ళు మూసుకోండి, కనీసం రోడ్డు వేయకపోతే ఒకప్పుడు లారీలన్నీ బొమ్మల నుంచి చెట్ల నుంచి వెళ్ళలేదు. మనం చెప్పండి, కారణం ఏంటి? అలా వెళ్ళడానికి దారి లేక వెళ్ళారు. మనం వచ్చిన తర్వాత రాత్రికి రాత్రి పోలీసులకు పెట్టి వాడి కంటెంట్కి వెళ్తే వెళ్ళి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామని ఒక రోడ్ వేసాము. కానీ దానికి అనుమతులు లేవు. కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కంటెంప్ట్ కోర్టు నుంచి వాళ్ళు మేము వెళ్ళమండి, మేము చెయ్యమంటే ఈ సమస్య పరిష్కారం ఎలా కావాలంటే 380 ఎకరాలు కేంద్రంలో ఉన్నటువంటి ఉప్పు శాఖ నుంచి మనకు బదిలీ అయితే తప్ప పని అవ్వదు. కనీసం అప్లికేషన్ కూడా పెట్టలేదు. వీరికి అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది? మూలపేట పోర్టుకి అత్యంత ప్రధానమైనటువంటిది సాల్ట్ ల్యాండ్. రోడ్డు వేయాలన్నా, రైల్వే వేయాలన్నా సాల్ట్ ల్యాండ్ అవసరం. ఆ భూమి కావాలని అప్లికేషన్ కూడా పెట్టకపోతే నాకు తెలిసి అన్నిసార్లు చంద్రబాబు నాయుడు, రామ్మోహన్ నాయుడు ప్రయత్నం చేసిన పని ఇంకొకటి లేదు. ఒక్క సాల్ట్ ల్యాండ్ గురించి 20 మాసాలు 200 సార్లు ప్రధానమంత్రికి, ఫైనాన్స్ మినిస్టర్కి, అందరికీ, పీయూష్ గోయల్కి చెప్తే 10 రోజుల ముందు ఆ 360 ఎకరాలు 99 సంవత్సరాలకి లీజుకి మన రాష్ట్రానికి ఇచ్చారు. కాబట్టే ఈరోజు కోర్టు కొనడానికి అవకాశం ఉంది. ఈరోజు వాళ్ళు అచ్చెన్నాయుడు అధికారంలోకి వచ్చినప్పటికీ మీరందరూ టీవీని చూస్తున్నారో, పేపర్లు చూస్తున్నారు. 72% వాళ్ళు పూర్తి చేశారట. మనం అసలు పూర్తే చేయలేదు. నేను అధికారంలోకి వచ్చేసరికి 22% పనులయ్యాయి కోర్టు. మీకు కావాలంటే లిస్ట్ ఇస్తాను, పాత్రికేయులకు కావాలంటే పంపిస్తాను. ఇప్పుడే వీడియో చూపించాను. ఇంతకంటే సాక్ష్యాలు, ఆధారాలు అక్కర్లేదు. 22% ఉన్నటువంటి పనులు, పెర్మిషన్లన్నీ తీసుకొచ్చి ఈ రోజు మనం 92.3% తీసుకొచ్చాం. ఒక ఐటమ్ అదేంటి? బ్లాక్ వాటర్ సోర్స్ ప్రొటెక్షన్. ఇంకా 8% ఉంది, అది కంప్లీట్ అవుతుంది. మొత్తం పనులు చూస్తే 20% చేశారు. మనం ఈరోజు 76% చేశాం. 76లో 20% తీయండి. 56% 18 మాసాల్లో మనం పనిచేస్తే సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా ఈరోజు వాళ్ళు అచ్చెన్నాయుడు వచ్చాడు, కోర్టు ఒక పని అవ్వలేదు, మేము వెళ్తామని దొరుకుతామంటే
దానికి అర్థం ఏముందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా పెద్ద నాయకుడు భీమారావు ఉన్నారు. బాగా నష్టపోయిన ఊరు మా మూలపేట. అలాంటి వాళ్ళే వీళ్ళకి ఉండాలి, మళ్ళాంటి వాళ్ళు ఉంటే పనికిరాదు. ఇంటికి ఒక పోలీసులు పెట్టి 5-10 మంది డిఎస్పీలు పెట్టి మా భీమారావు పోలీస్ అయితే కేసు అయితే 25 రోజులు కనబడేవారు. ఎక్కడ ఉన్న భీమారావు అంటే సిఐ పిలిచారు, డిఎస్పీ పిలిచారు, బయట వారికి చేశారు. మూలపేట వీళ్ళకి ఒక అలవాటు అయిపోయారు. ఏదో ఒక ప్రాజెక్ట్ అన్నాం, కొబ్బరికాయ కొట్టడం, దాని బరువు బాధ్యతలు మన మీద పెట్టేస్తున్నారు. తిట్లు నేను కాస్తున్నాను. తిట్లు కాసిన నేనేదో నా స్వార్థం గురించో, నా కుటుంబం గురించో, నా కార్యకర్తల గురించో చేస్తే నేను బాధపడాలి. నేను చేసింది జిల్లా గురించి, సమాజం గురించి, ప్రజల గురించి చేస్తున్నాను. ఉదాహరణ, ఇక మూలపేట కోర్టుకు వస్తే మూలపేట గ్రామస్తులు వాళ్ళకి బాధ ఉంటుంది. తాతల ముత్తాతల నుంచి ఉన్నటువంటి గ్రామాన్ని, ఉన్నటువంటి భూముల్ని వదిలి వెళ్ళిపోమంటే ఎవరైనా వెళ్ళిపోతారు? 2 అందములు ఒక బెచ్చిడి సోటు గురించి తారకర్రలతో బుర్రలు పగలు కొట్టుకున్న రోజులు ఇవి, అవునా కాదా? ఒక బెచ్చిడి భూమి వదలాలంటే చాలా బాధపడిపోతున్నారు. అటువంటి పరిస్థితిలో గ్రామాలు వదిలి, ఇల్లు వదిలి ఊరికి ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఎంత బాధ ఉంటుంది? వాళ్ళ బాధలు మొదట విని అన్ని పరిష్కరించాలని కాదు, వాళ్ళ బాధలు తీర్చి కొంతవరకైనా న్యాయం చేయాలని ప్రయత్నం చేసి వాళ్ళకి కొంత గుర్తు చేశారు. వాళ్ళ గురించి ఆర్ఎన్ఆర్ కాలనీ పెట్టారు. ఇది తెలియాలి, పేపర్లో రాయాలి. రేపు ఎవరైనా సరే రేపు వచ్చి మీటింగ్ పెడితే నేను అడిగిన క్వశ్చన్లు మీరు అడగాలి. పాత్రికేయులు అచ్చెన్నాయుడు చేంజ్ చేశాడు. 20% ఉన్న పనులు 75% చేశాడు. ఆర్ఎన్ఆర్ కాలనీ కోర్టు ఎలాగవుతుంది? మూలపేటని విష్ణు చక్రాన్ని ఇక్కడికి మారిస్తే కోర్టు అవుతుంది. మార్చాలంటే మౌలిక సదుపాయాలు ఉండాలి. ఒక ల్యాండ్ దౌర్జన్యంగా ఒక రైతు దగ్గర తీసుకొని ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి 4 రోడ్లు వేసి మీరు అక్కడికి వెళ్ళి సబ్బండి అంటే అక్కడికి వెళ్ళి బోర్లు వేస్తే ఉప్పు నీరు వస్తుంది. రోడ్లు లేవు, పాఠశాలలు లేవు. మళ్ళీ అచ్చెన్నాయుడు వచ్చి మీకు అన్ని సదుపాయాలు ఇచ్చి శ్రీకాకుళం జిల్లాలోనే మీ ఆర్ఎన్ఆర్ కాలనీ ఒక మోడల్ కాలనీగా తయారు చేసి మీరందరూ కలెత్తుకొని కాలనెత్తుకున్నట్టు తిరిగి చేస్తానని చెప్పి అన్ని పనులకి నేనే శంకుస్థాపన చేశాను. ఉద్దానం నీరు హిరమండలం నుంచి వస్తుంది. అది దిమ్మి మనకి భావనపాడు నుంచి ఆర్ఎన్ఆర్ కాలనీకి తీసుకురావడానికి 2 కోట్లు మంజూరు చేసి ఆ నీరు కూడా ఇక్కడికి తెచ్చి వాళ్ళకి అన్ని ఇచ్చి ఆర్ఎన్ఆర్ కాలనీకి మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ ఎన్ని కష్టమైన పనులు మనందరం కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.